జానీ, ఈవిల్ అనేది థింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈవిల్ ఒక థింగ్ అయితే ఎవరు సృష్టించారు అని చెప్పడానికి అవకాశం ఉంటది. ఈవిల్ అనేది థింగ్ కాదు. సో, దేవుడు సృష్టించలేదు. ఈవిల్ అనేది ఏంటి అనంటే గనక దేవుడు సృష్టించిన మంచిని వినియోగించకపోయినా, మంచిని వాడకపోయినా, వెలుగుని తీసేసినా వచ్చేది చీకటి. హ్మ్. కాబట్టి ఈవిల్ అనేది మోరల్ యాస్పెక్ట్. హ్మ్. అంతేగాని ఇట్స్ నాట్ ఎ థింగ్. కాబట్టి దేవుడు ఈవిల్‌ని ఎప్పుడు సృష్టించడు, సృష్టించలేదు. హ్మ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈవిల్ యొక్క ఆరిజిన్ గురించి ఆలోచిస్తే పరలోకంలో ఎక్కడ అని అనుకున్నప్పుడు యెషయా గ్రంథం 14 అధ్యాయంలో మనకి లూసిఫర్ గురించి కనబడతది. హ్మ్. సో, లూసిఫర్‌ని దేవుడు సృష్టించాడు గానీ, లూసిఫర్‌లో ఈవిల్ చేసే గుణాన్ని దేవుడు పెట్టలేదు. లూసిఫర్‌కి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు దేవదూతలకి ఇచ్చినట్లు. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే వచ్చింది ఈవిల్. హ్మ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, లూసిఫరే గనక లేకపోతే, ఆ పండే లేకపోతే, నేను పాపం చేసుండేవాడిని కాదు కదా! అనేసి. హ్మ్. ఏదెన్ తోటలో పండుంది కాబట్టి ఆదాము పాపం చేశాడు. పరలోకంలో ఏ పండుంది గనక లూసిఫర్ పాపం చేయడానికి? హ్మ్. సో, ద ప్రాబ్లమ్ ఈస్ థిస్. ఇట్ ఈస్ నాట్ ద ఔట్‌సైడ్ రీజన్ ఆర్ కాజ్. ఇట్స్ ద ఇన్‌సైడ్. ఈవిల్ అనేది మానవుడు సృష్టించుకునేది. మానవుడు ఏ విధంగానంటే దేవుడిచ్చినటువంటి మంచిని వినియోగించకపోతే గనక వచ్చేటువంటిది ఈవిల్. బట్ గాడ్ ఈస్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ ఈవిల్. దేవుడు ఇచ్చినటువంటి మంచి వాటిని అబ్యూజ్ చేయడమే ఈవిల్. ఈవిల్ అనేది ఒక క్రొత్త సృష్టి కాదు. లేక ఇట్ ఈస్ నాట్ అన్ ఎంటిటీ ఇన్ ఇట్‌సెల్ఫ్. ఉనికి కలిగినటువంటి ఒక పదార్థం కాదు. ఈ వీడియోలో విలియం కుంటమ్ గారు అలాగే జాన్ క్రిస్టోఫర్ ఏమంటున్నారంటే ఈవిల్ అంటే చెడుకి ఉనికిపట్టు అనేది లేదంటున్నారు. చెడు అంటే నిత్య చీకటి, దీనికి అసలు ఉనికిపట్టు అనేది లేదని వాళ్ళు అంటున్నారు. కానీ ఇది రాంగ్. నిత్య చీకటికి ఉనికిపట్టు అనేది ఉంది. ఈ భూమి, పరలోక రాజ్యం, ఈ దేవదూతలు, మనుషులు వీళ్ళెవరు కూడా సృష్టింపబడక ముందు అనాది కాలంలో దేవుడని ఒక వ్యక్తి ఉండేవాడు. పక్కనే ఒక శక్తి ఉండేది. దానికి వ్యక్తిత్వం ఉండేది కాదు. దేవుడిలో ప్రేమ, అలాగే క్షమించే గుణము ఇవన్నీ దేవుడిలో ఉండేవి. మంచి స్వభావాలు దేవుళ్ళు ఉండేవి. దీనికి వ్యతిరేకమైన స్వభావాలు ఆ శక్తిలో ఉండేవి. ఆ శక్తిని బైబిల్ ఏమంటుందంటే నిత్య చీకటి అని అంటుంది. దేవుడిలో ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నిత్య చీకటిలో చెడు గుణము, నిష్కరణ, ద్వేషం ఉంటుంది. దేవుడు ప్రేమతో నింపబడినవాడు, ప్రేమమయుడు కాబట్టి తను ఇతరుల మీద ప్రేమ చూపించాలంటే కొన్ని వ్యక్తిత్వాలు ఉండాలి. అందుకే ప్రపంచాలను చేశాడు, గ్రహాలను చేశాడు, దేవదూతలను చేశాడు. అప్పుడు లూసిఫర్ ఈ నిత్య చీకటిని తనలో ఆహ్వానించి తను ఒక సాతాను అయిపోయాడు. నిత్య చీకటికి ఉనికి ఉందని నేను ఎలా చెప్తున్నానంటే యోబు గ్రంథం 32 అధ్యాయము 19 వచనాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. దేవుడు యోబును ఒక ప్రశ్న అడుగుతాడు. చీకటికి ఉనికిపట్టు ఏదని? చీకటికి ఉనికిపట్టు ఉందా అని దేవుడు అడగడు. చీకటికి ఉనికిపట్టు ఏదని అడుగుతాడు. అంటే చీకటి అనేది ఉంది, దానికి ఉనికిపట్టు అనేది కూడా ఉంది. అంటే నిత్య చీకటికి ఉనికిపట్టు ఉంది. ఈ నిత్య చీకటిని దేవుడు చేశాడా? లేదు. దేవుడు ఎలాగైతే సృష్టింపబడకుండా అనాది కాలం నుండి ఎలాగైతే ఉన్నాడో ఈ చీకటి కూడా అలాగే ఉంది. ఇంకా మీకు విపులంగా డెప్త్‌గా ఈ సమాచారం కావాలనుకుంటే ఓఫ్ర్ గారు రాసిన దేవుని విశ్వప్రణాళిక అనే గ్రంథం మీరు చదవండి. ఈ ఆర్‌టి-4ని చూస్తే నాకు మత్తయి 7వ అధ్యాయం గుర్తొస్తుంది. వీళ్ళ కంటిలో ఉన్న దూలమును వీళ్ళు చూడరు కానీ ఎదురు వ్యక్తిలో ఉన్న నలుసును చూడాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ మీరు మారండి, మీ బోధన దిద్దుకోండి, అప్పుడు డిబేట్ దిగండి.